సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఘైరాన్ తండాకు ఇప్పటి వరకు రోడ్డు లేదని చెప్పి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మాకు రోడ్డు లేకపోవడం అని చెప్పి విడ్డూరం అని చెప్పి ఇప్పటికే గ్రామస్తులు నిరసనలు తెలిపిన అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే పటోళ్ళ సంజీవరెడ్డి స్పందించి వెంటనే ఆ గ్రామానికి రోడ్డు వేయాలని చెప్పి ఈరోజు ఒక గ్రామాన్ని కలియ తిరిగి ఖచ్చితంగా మీకు రోడ్డు వేయిస్తామని చెప్పి సబ్ కలెక్టర్ ఉమాహారతిని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా తీసుకెళ్ళి వాళ్ళకు రోడ్డును బాగు చేయాలి, ఖచ్చితంగా రోడ్డు ఉంటేనే అన్ని సౌకర్యాలు మెరుగుపడతాయని చెప్పి పటోళ్ళ సంజీవరెడ్డి కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇప్పటికి స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు కూడా మాకు రోడ్డు లేకపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి మాకు రోడ్డు బాగు చేయడానికి ముందుకు వచ్చినందుకు సంతోషం అని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వారికి ఎటువంటి సమస్యలున్నా నేనున్నానంటూ సంజీవరెడ్డి వారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా సంజీవరెడ్డికి ఒక కృతజ్ఞతలు విజ్ఞప్తి తెలిపారు. సంబంధిత జిల్లా సబ్ కలెక్టర్ ఉమాహారతి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అక్కడ కరెంటు సమస్య ఉందని చెప్పి చెప్పగానే వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డిగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అక్కడ చూస్తుంటే ఒక తండాకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఉన్నతాధికారులు మా గ్రామంపై దృష్టి పెట్టి మా తండాపై దృష్టి పెట్టి మాకున్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి ప్రధానంగా వారు విజ్ఞప్తులతో కూడా ఒక గ్రామ సభలో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయాలి, మాకున్నటువంటి సమస్యలను వెంటనే స్పందించి మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి గ్రామస్తులు ముక్త కంఠంతో కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఎందుకు ప్రాబ్లం అవుతున్నదంటే గతంలో 60,000 కోట్లు బకాయిలు పెట్టి వాళ్ళ పీరియడ్ లో పనిచేసిన కాంట్రాక్టర్లకు 60,000 కోట్లు బాకీ పెట్టిపోయింది. మేమే కొన్ని 30-40,000 కోట్లు ఇప్పుడు తీర్చేసినాం. మళ్ళీ కరెంటుకు బాకీ పెట్టిపోయారు. కరెంటుకు 70,000 కోట్లు బాకీ పెట్టిపోయారు. 40 బట్టి విక్రమార్క గారు కరెంటు మంత్రి 40,000 కోట్లు మేము ఇప్పుడు బాకీ కట్టేసినాం. బాకీ కట్టేసి మళ్ళీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. అన్ని ప్రతిదీ కూడా అప్పు పెట్టిపోయారు. ఇంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెడితే 5 లక్షల రూపాయల దాకా మనకు ఫ్రీ ట్రీట్మెంట్ ఉండేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీకి మనకు 10 లక్షల రూపాయలకు మనం పెంచడం జరిగింది ఫ్రీ ట్రీట్మెంట్. అయినా ఎవరు పట్టించుకోలేదు. ఏ దవాఖానకు తీసుకుపోయినా కూడా మాకు లేదు, మాకు ఆరోగ్యశ్రీ లేదని చెప్పాలి. అబద్ధం. ఎందుకంటే గవర్నమెంట్కి వెళ్ళి బిల్లులు వస్తలేవు. మొత్తం 1,500 కోట్ల రూపాయలు ఎంతోనో అప్పులు ఉండే. మొత్తం ఆ పైసలు ఒక్కడు రూపాయి కూడా కట్టలేదు. ఆరోగ్యశ్రీలో బిల్లులు క్లియర్ చేయలేదు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో. అందుకే ఎవరు ఆరోగ్యశ్రీ పట్టించుకోలేదు. మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 400 కోట్లు ఒకటేసారి ఇచ్చి మన గౌరవ రాజనరసింహ గారు, దామోదర్ రాజనరసింహ గారు ప్రతి నెల మనకు 100 కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లులు క్లియర్ చేస్తాం. నెల క్లియర్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు మళ్ళా ఆరోగ్యశ్రీ సేవలు మళ్ళీ అందుబాటులోకి వచ్చినాయి మరి. కాబట్టి ఇక పోతా పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి రిటైర్మెంట్ ఏజ్ 58 సంవత్సరాలు ఉంటే 61 సంవత్సరాలకు పెంచారు. ఇక్కడ పాపం ఎంతో మంది పిల్లలు యువకులు చదువుకొని ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని చదువుకుంటా పరీక్షలు రాసుకుంటా పోతే ఉన్నోళ్ళకే రిటైర్మెంట్ 3 సంవత్సరాలు పెంచారు. 3 ఏళ్ళు వీళ్ళకి ఉద్యోగం రాదు. మరి వాళ్ళు అడగలేదు ఉద్యోగం మళ్ళీ పెంచమని. వాళ్ళ పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి పెంచిండు. ఇప్పుడు వాళ్ళందరూ రిటైర్మెంట్ అవుతున్నారు. వాళ్లకు నెలకు 1000 కోట్లు అవసరం పడుతున్నాయి. నెలకు 1000 కోట్లు దానికే పోతున్నాయి. ఇక అన్ని స్కీమ్లు ఇచ్చినా ఫస్ట్ స్కూళ్ళలో టీచర్లు చదువు చెప్పేటోళ్ళు లేకపోతే ఇప్పుడు ప్రతి స్కూల్ కు టీచర్లు అపాయింట్మెంట్ చేసిన రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 11,000 మంది 70,000 మందికి జాబ్ ఇప్పించిన. మళ్ళా అందరికి ఫస్ట్ స్కూల్ ఓపెన్ కాగానే యూనిఫామ్, తర్వాత వాళ్ళకు మెచ్చార్జ్ కాస్మెటిక్ ఛార్జ్ పెంచిన, బుక్స్ నోట్ బుక్స్ అన్ని ఎప్పటికప్పుడు ఇస్తా ఉన్నాం. తర్వాత ఇప్పుడు టిఫిన్ కూడా పెట్టాలని చెప్పేసి మా ప్రభుత్వం అన్ని పేరు నిలబడతా ఉంది. ఎందుకంటే రోడ్డు లేదని. మంచి కిలోమీటర్ పర్వాలేదు, కానీ ఇప్పుడు దాని నారాయణగిరిలో ఇంకా కూడా రోడ్డు కాలేదంట. ఇంత కష్టపడుతున్నారు ఇవి గిరిజనులు అని చెప్పేసి అంటే మీకు చెడ్డ పేరు కాదు, నాకు చెడ్డ పేరు. ఎందుకంటే నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు కూడా మళ్ళీ విజిట్ చేసినప్పుడు వాకు వచ్చినప్పుడు వీడియోలో వేస్తే చెప్పిన సంవత్సరం లోపల మీకు రోడ్ చేపిస్తా అని చెప్పిన. కానీ నా తప్పు కూడా ఏం లేదు. నేను ఆల్రెడీ శాంక్షన్ చేసిన. గతంలో పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ లా మనకి రోడ్ శాంక్షన్ అయిండే. అయితే రోషన్ రెడ్డి గారు దాని కాంట్రాక్టర్. నేను గెలవగానే పిలిచి చెప్పిన, ఆయన ఇది ఒకటే పని కాదు, 21 పనులు ఉండే. 21 పనులు కూడా మీరు రండి, మీకు మేము ఏం కంప్లైంట్ ఇయ్యము, పనులు కరెక్ట్ చేయండి,
మీకు బిల్లు కూడా మేము ఇప్పిస్తాం. మనకు అందరికి రోడ్లు కంప్లీట్ కావాలి. ఇప్పుడు రోడ్లు మళ్ళీ మేము క్యాన్సిల్ చేస్తే మళ్ళీ రోడ్లు కొత్తగా శాంక్షన్ చేసుకొని కష్టమవుతున్నది. మీరు క్యాన్సిల్ చేయొద్దు. కాకపోతే మీకు పాత రేట్లు ఉంటే కొత్త రేట్లు కూడా ఇప్పిస్తాం, మీరు రండి అని చెప్పిన. చెప్తే మంచి చూద్దామని సంవత్సరంన్నర వెయిట్ చేసి, ఒక సంవత్సరంన్నర వెయిట్ చేసారు. సంవత్సరంన్నర తర్వాత మాతో కాదు అని చెప్పేసి సరెండర్ అయ్యి నీ గారి పనికి తెలుసు చేసినప్పుడు మళ్ళీ దానికి మళ్ళీ పైసలు అమౌంట్ పెట్టిన పైసలు పెట్టేసి దాన్ని మళ్ళీ శాంక్షన్ చేయించి పోయిన ఆగస్టు అంటే ఇప్పుడు మనకు సంవత్సరం అయింది. కాంట్రాక్టర్ తోనే ఎవరు రానికి ఇంట్రెస్ట్ లేకపోతే కూడా కాంట్రాక్టర్ ను బాగా బతిమలాడి తీసుకొని వచ్చి టెండర్ ఇప్పించి అగ్రిమెంట్ ఇప్పించి తర్వాత ఈ సైట్ క్లియరెన్స్ ఇస్తలేరు, వాళ్ళు కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నారు. సార్ మీరు అవన్నీ క్లియర్ చేసినాక వస్తాను వెళ్ళిపోయాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ రేటు వర్కౌట్ కావు, డీజిల్ పెరిగింది, డాంబర్ పెరిగింది అని చెప్పి సరే అని చెప్పేసి ఆయన ఇంట్రెస్ట్ లేకపోతే క్యాన్సిల్ చేయమని చెప్పిన. మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ ఆయనకు కూడా బిల్లు రాలేకుండా పోయిన గవర్నమెంట్ ఆయనకు ముందునే బిల్లులు ఇప్పించినాం. బిల్లులు ఇప్పించి దీనికి 2-3 వర్క్స్ చేయండి, మీరు మొత్తం 6 రోడ్లు శాంక్షన్ చేయించారు. 6 రోడ్లలో మీరు 3 పనులు ఫస్ట్ చేయండి. ఫస్ట్ గైరాన్ తాండది, తర్వాత ఎన్జీ ఉక్రేనా, తర్వాత ఇంకోటి దామరగిద్ద తడకలు చెప్పి ఈ 3 బిల్లులు ఇప్పించినాకనే మిగిలిన రోడ్లు చెయ్యి, ఇప్పకపోతే చేయకుండా సరే అని చెప్పి. అట్లనే వజ్రశేఖర్ రెడ్డి అని ఇంకో కాంట్రాక్టర్ పుల్కాచి మొన్ననే మీరు చూసి వాచు తాండకు, తర్వాత సాధు తాండకు, మళ్ళీ అక్కడ పోయి అక్కడ కొండనాయక్ తాండా, మళ్ళా రామ్ సింగ్ తాండా, మున్నా తాండా, ఇవన్నీ రోడ్లు వేస్తున్నాం. కనీసం అంటే ఒక 8 తాండాలకు రోడ్డు కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఇంకో 3-4 తాండాలకు రోడ్డు కంప్లీట్ అయ్యారు. అట్టూరు లక్ష్మణ్ గారు మాకు మళ్ళీ ఏం చెప్పిందంటే ఈ తాండాల రోడ్లు తీసుకురా అన్న మళ్ళీ నీకు ఇంకొక 5 కోట్ల 6 కోట్ల రూపాయలు పని ఇస్తా అని చెప్పారు. అవన్నీ ఏ తాండకు రోడ్ లేదో అవన్నీ కానీ సంవత్సరంన్నర దాంట్లో పోయింది. కాంట్రాక్టర్ ఆనందం వల్ల 1 సంవత్సరం పోయింది. ఇంకోటి ఏం చేస్తానంటే టీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని లేదు, ఇంటింటికి నల్ల ఇచ్చినామన్నారు. ఎక్కడైనా నీళ్ళు వస్తున్నాయా ఇంటింటికి నల్ల? ఎక్కడైనా వచ్చినాయా? మొత్తం తాలూకాల నాకు జీరికి తాండకెళ్ళి సర్దార్ తాండకెళ్ళి ఎప్పటికీ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి సార్ అంత కరెంట్ లేదు సార్, సార్ మొత్తం నీళ్ళు లేవు సార్ అని చెప్తా ఉంటారు. అప్పుడు బై ఎలక్షన్ మీకు వచ్చినప్పుడు హరీష్ రావు చెప్పాడు, చిమ్నీ బాయ్ ఉన్నది నారాయణఖేడ్లో మొత్తం నీళ్ళే లేవు, మంచం మీద స్నానం చేసి నీళ్లు పట్టుకొని ఆ పరిస్థితి ఎప్పుడు లేదు మనకు. బాగారెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం ఎన్ఏపికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి మొత్తం, తర్వాత గూడూరుకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి కంటి మొత్తం దాపడం జరిగింది. కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే వాళ్ళకి ఏం పని ఉండదు. ఉడుదజల్లే కార్యక్రమం ఒకటే. 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జయంతి మేము చేస్తున్నామని చెప్పి పెద్ద ప్రగల్భాలు పలుకుతారు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు. మరి కాంగ్రెస్ జయంతి ఏదైనా ఉన్నదా? తాండాకు రోడ్ మనం వేసినాం, దీనికి ఊరికి రోడ్ మనం వేసినాం. వాస రోడ్ కంటికి ఒంటెల మీద పోతుండ్రు ఎక్కడికి. అప్పారావు చెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒంటెల మీద పోతుండ్రని మేము విన్నాం. మేము కూడా పిల్లలం ఇంకా పుట్టలే పుట్టింది. అటువంటిది ఈ రోజు డబుల్ రోడ్ అయిపోయింది అక్కడ. మరి కాంగ్రెస్ చేయకపోతే గవర్నమెంట్ చేసిందా? ఈయన 50 ఏళ్ళ నుంచి చేయింది మేము చేసినామని చెప్తా ఉంటాడు మాజీ ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యేకి నేను అదే చెప్తా, మీ ఊరికి కూడా రోడ్ మేమే వేయించినామని చెప్పిన. వాళ్ళ కాంగ్రెస్ కూడా రోడ్ కాంగ్రెస్ వాళ్ళు వేయించినాం, కాంగ్రెస్ హయాంలో రోడ్ చేసినాం. ఈ రోజు 1.5 కోట్ల రూపాయలతో సపరేట్ లైన్ కల్లేరికి వేపిస్తా ఉంటే కృష్ణాపూర్ దగ్గర వచ్చి అడ్డుకొని కాంట్రాక్టర్ కొట్టింది. ఊరోళ్ళందరేమో లేదు సార్ వేయండి ఏం కాదు అని చెప్పేసి అంటే అది కూడా రోడ్డు పక్కకి వేస్తున్నాం స్తంభాలు. కానీ 4 టీఆర్ఎస్ నాయకులు పోయి దాన్ని మొత్తం కాంట్రాక్టర్ కొట్టి రోడ్ వేయదు, మాకు మా పిల్లలు చనిపోతారు, కరెంట్ షార్ట్ వస్తుంది. అరే రోడ్డు గవర్నమెంట్ జాగాలు వేస్తున్నాం, మీకేమవుతున్నది? మీ ఇండ్ల మీదకి వెళ్ళిపోతే అడుగుండి అని చెప్పేసి వాళ్ళు అంటే కూడా కొడితే వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా పని చేస్తున్నారు. 2 నెలల నుంచి పని మళ్ళీ బంద్. 1.5 కోట్ల నేను వాళ్ళ కల్లెరికి శాంక్షన్ చేసుకొచ్చి మొత్తం 4.5 కోట్లు కరెంట్ శాంక్షన్ చేసుకొచ్చి మీ నాగన్పల్లికి సపరేట్ గా ఇప్పుడు ఇది సబ్ స్టేషన్ వస్తా ఉన్నది. మళ్ళీ పొట్పల్లి వాసర్కు లైన్ ఒకటే ఉంటే వర్షం పడి రాత్రిపూట ఏదైనా బ్రేక్ డౌన్ అయితే అసలు మీకు రిపేర్ చేయడానికి ఎవరు ముందుకు రాకుండా లైన్ మీద పొట్పల్లికి సపరేట్ లైన్ చేయించినాం, వాసర్కు సపరేట్ లైన్ చేయించినాం. నేను నిన్న మొన్నసారి తాండాకు అప్పుడు వర్షాకాలంలో విజిట్ చేసినప్పుడు సార్ ఏం లేదు సార్, ఈ ఇండ్లు కూడా కిషారెడ్డి సాబ్ కట్టించిండు, కరెంటు కూడా కిషారెడ్డి సాబ్ తెచ్చిండు సార్ అని, ఈ రోడ్ కూడా ఫస్ట్ ఫార్మేషన్ కూడా వాళ్ళే చెప్పించింది సార్ అని చెప్పారు. మీకు అందరికీ తెలుసు సింగాపూర్ లో మా మార్తాండరావు సాబ్ ఉండే అప్పుడు చనిపోయిన సీన్ వల్ల ఇప్పుడు సర్పంచ్ సభ గల వారిని ఆయన సమక్షంలో ఆ రోజు సిరిగాపూర్ లో మీటింగ్ పెట్టి 13 తాండాలకు ఒకటే రోజు కరెంట్ ఇప్పించిన మనం కాంగ్రెస్ 13 తాండాలకు అన్నిటికీ లక్ష్మణ్ నాయక్ తాండా, కడపల్
చల్లగిద్ద తాండ ఇవన్నీ కలిపి ఒకటే దగ్గర ప్రోగ్రామ్ పెట్టి 13 తాండలకు ఒకటే రోజు మనం కరెంట్ ఇప్పించాం. మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏమని ఇప్పించారా? మళ్ళీ అది ఇంకో విషయం కూడా చెప్పాలి. దెగులవాడి తాండ అప్పుడు పశువులు చనిపోయినాయి, తర్వాత కొంతమంది మనుషులు కూడా చనిపోయారు కరెంటు వైర్లు దిగిపడి. 2018 నుంచి అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లా మనిషి చనిపోతే 5 లక్షలు ఇస్తారు, పశువులు చనిపోతే 40,000 ఇస్తారు, మేకలు చనిపోతే 20,000 ఇస్తారు. 65 మందికి అట్లనే పెండింగ్ పెట్టిండ్రు. ఈ లైన్ మ్యాన్లు వాళ్ళందరూ ఏమనాలి, వస్తలేవు, సర్కార్తో పైసలు లేవంట, సర్కార్తో పైసలు లేవంట. నేను అన్నది ఎందుకు సర్కార్తో పైసలు లేవు? కరెంటు గురించి ఎక్కడ అయినా ఏ ప్రాబ్లం ఉన్నా సర్కార్ పైసలు ఇయ్యకి రెడీ ఉన్నది. కాబట్టి మళ్ళీ పోయి నేను కొంచెం 2 నెలల్లో నాకు తెలిసినాక 65 మందికి మొత్తం 40,000 పశువులకు 5 లక్షల రూపాయలు వాళ్ళకు మొత్తం నేను మాటకు సర్కార్తో పైసలు లేవనాలి. ఎవడు ప్రయత్నమే చేయలేదు. గత శాసనసభ్యుడు ఖాళీ భూములు రియల్ ఎస్టేట్ తప్ప వేరేది పట్టించుకోలేదు. మరి ఇక మళ్ళీ ఈ రోజు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే బురద జల్లుడు ఆసాన్ ఉంటుంది. ఇప్పుడు పొంగ ఏమున్నది, బురద తీస్తే మీ మీద ఇస్తుంది, కానీ దాన్ని కడగాలి, బట్టలు ఉతకాలి అని అంటే కష్టమైందా కాదా? అది ఏదో గాలి మాటలు చెప్పేసి హాస్టల్కి వెళ్ళి స్కూల్ పోయి రోడ్ అధ్వానం అని చెప్పేసి వీడియోలు చూపించింది. వీడియోలు చూపిస్తే సరే నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పిన చూపిస్తే ఒక్కటో రెండో చేయలేదు. కంటి ఎస్టీ బాయ్స్ కు చేయలేదు, ఈ సిర్గాపూర్ హాస్టల్ కాడ చేయలేదు. వాళ్ళు కూడా అడిగారు నాకు, అది కూడా చేస్తామని చెప్పాను. మొత్తం మీరు పోయి చూస్తే కర్సుగుత్తిలా గర్ల్స్ హాస్టల్ కు రోడ్ వేయించినాం, మోడల్ స్కూల్ కు రోడ్ వేయించినాం, కర్సుగుత్తి స్కూల్ కు రోడ్ వేయించినాం, ఎస్టీ బాయ్స్ హాస్టల్ నారాయణగేల రోడ్ వేయించినాం, ఆ తర్వాత పాలిటెక్నిక్ కు రోడ్ వేయించినాం. ఇన్ని జాగాల స్కూళ్ళకి రోడ్ వేయించినాక ఒక్కదానికి అదే పట్టుకొని చూపిస్తారు టీవీలలో. ఏ సిద్ధు చూపియరు, ఏందో చూపిస్తారు. కాబట్టి మీరు అందరూ ఈ బురదజల్ల కార్యక్రమం వద్దు. మనకు నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. మనం పనులు చేసుకుంటూ పోదాం. మీకు పని మాట ఇచ్చింది ఉన్నది, సంవత్సరం జరుగుతున్నది, నాది కూడా కొంచెం పొరపాటు ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ మళ్ళా వర్షాకాలం వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు మీకు కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి. తర్వాత మా వినోద్ సర్పంచ్ గైరాన్ తాండా, ఇంకో గైరాన్ తాండా, సిర్గాపూర్ గైరాన్ తాండా సర్పంచ్ గైరాన్ తాండా ఎస్. అయితే ఆయన వచ్చి మొన్న సార్ మా తాండాలకు స్తంభాలు లేవు సార్ అని చెప్పేసి. తర్వాత ఇంకో ఇప్పుడు చెప్పిన శివాజీ అని దెగులవాడ తాండా మాజీ సర్పంచ్, దెగులవాడి వాళ్ళు, తర్వాత బోర్గి తాండా, జిరిగి తాండా, సర్దార్ తాండా, వాళ్ళందరూ మాకు కరెంట్ ఉండలేదు సార్, మాకు ఇన్ని పోలిక అవసరం అని చెప్పి 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం సార్, మాకు ఎవడు పట్టించుకుంటలేడు అని చెప్పేసి. ఇట్లా తిరిగి రావాలి కరెంట్ దానికి. మాకు ఇట్లా దగ్గర లైన్ ఉన్నది, దగ్గర లైన్ చేంజ్ చేయమనంటే వాళ్ళు ఎన్ని స్తంభాలు కావాలని అడిగితే సార్ మాకు ఒక 100 స్తంభాలు కావాలంటే ఇమ్మీడియట్ గా 100 స్తంభాలు శాంక్షన్ చేయించి 50 స్తంభాలు తీసుకొచ్చిండ్రు. వాళ్ళు స్తంభాలు బాతుకున్నారు, కరెంట్ ప్రాబ్లం సాల్వ్ అయింది. మొన్న వినోద్ సర్పంచ్ వచ్చి సార్ మా తాండాలకు అన్ని పోల్స్ కావాలి సార్ అని అడిగాను. ఎన్ని కావాలి అని చెప్పినాం. చెప్తే సార్ ఒక 100 వరకు అవసరం పడితే అన్ని కలిపానంటే మీకు నిన్ననే చెప్పిన 50 పోల్లు శాంక్షన్ అయినాయి, మళ్ళీ తీసుకొచ్చి మొత్తం మీరే తీసుకొని పోండి అని కూడా చెప్పిన. సిర్గాపూర్ కు అలాట్ చేయమని చెప్పిన, సిర్గాపూర్ సబ్ స్టేషన్. గతంలో ఏం జరిగింది కూడా మీకు చెప్తా. గవర్నమెంట్ పైసలు లెక్క కావు, మొత్తం అన్ని స్తంభాలు గింబాలు అన్ని ఇచ్చింది, వీళ్ళు అమ్ముకున్నారు. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పైసలు ఎవరిస్తే వాళ్ళకి అమ్ముకున్నారు. రైతులు 4-5 సంవత్సరాల క్రితం డీడీ కడితే అగ్రికల్చర్ కనెక్షన్ గురించి ట్రాన్స్ఫార్మర్లు వేయలేదు, పోల్ వేయలేదు, వైర్ వేయలేదు. కానీ నేను వచ్చిన తర్వాత అవన్నీ తీసి డీడీ ఏ డేట్ రోజు కట్టినరో ప్రయారిటీ బేసిస్ మీద అవన్నీ ఒకటి క్లియర్ చేస్తా ఉన్నాం. ఎస్సీ గారు చాలా మంచిగా ఉన్నారు. ఆయన వచ్చిన 2 నెలల్లో 200 ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ చేయించారు. అందరికి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి. అందుకే చెప్తా ఉన్నా మీకు కూడా సర్పంచ్ సార్, వీళ్ళకి కూడా ఎన్ని పోల్స్ అవసరం పడుతుందో చూసి ఇమీడియట్ గా మీరు వినోద్ మాట్లాడి ఆల్రెడీ ఈ రోజు వస్తాయి, ఈ రోజు పంపిస్తాం, మన 100 పోల్ వస్తాయని చెప్పినారు. ఒక 50 మీరు తీసుకోండి అని చెప్పేసి మీకు చెప్పాలి. ఎన్ని పోల్స్ అవసరం ఉన్నాయి, దానికి పోల్స్ అవన్నీ లైట్స్ అవసరం ఉంటే మీరు పెట్టండి, పోల్స్ ఎన్ని అవసరం ఉంటాయని చెప్పి. ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి మంచి స్కీమ్ తీసుకొచ్చింది మనకి, ఈ ఇందిరమ్మ స్కీమ్స్. మీకు ఇందిరమ్మ ఇండ్లు అయితే అందరికి వస్తున్నాయి కదా, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నారు కదా, 6 కట్టింది. వెరీ గుడ్. ఇంకా 6 కాదు, ఇంకా 10 అంటే అయితే మా కరెంట్ స్తంభాలు తక్కువ పడుతున్నాయి సార్ అని అడిగారు. మనకి గవర్నమెంట్ తరఫున ఇచ్చే స్తంభాలు మేము ఇస్తాము. మళ్ళీ మీకు ఏంటంటే ఒక 4,000 రూపాయలు డీడీ కడితే 10 స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్, వైరు మొత్తం ఇస్తా ఉంటుంది గవర్నమెంట్. తర్వాత అగ్రికల్చర్ రైతుల గురించి అప్పుడు 4-5 డీడీలు కట్టాల్సి ఉంటుండే మనకు 6,000. అయితే ఇప్పుడు అట్లా కాకుండా ఖాళీ 10,000 రూపాయలు డీడీ కడితే 1 కిలోమీటర్ దాకా స్తంభాలు, అంటే ఇంచుమించు 20 స్తంభాలు,
ఒక ట్రాన్స్ఫార్మర్ వైర్ ఇస్తాం. కాబట్టి మీరు 10,000 కడితే చాలు, ఎక్కడైనా వ్యవసాయానికి మీకు అగ్రికల్చర్ కనెక్షన్ అవసరం ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగం చేసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఇస్తున్నది. రేషన్ కార్డులు ఇచ్చింది, సన్న బియ్యం ఇస్తున్నది, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నది. ఇక తాగునీళ్ళు మేము చాలా చేసినామేమో మిషన్ భగీరథ, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక నీళ్ళు ఇస్తలేదని ఆడ ఎండిపోయింది. అప్పుడే వాళ్ళ గవర్నమెంట్ లో 2016లో రిపేర్ చేయమంటే సింగూరు రిపేర్ చేయలేదు. మొన్న వరదలకు బాగా కొట్టుకొని పోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రిపేర్ చేస్తా ఉన్నది. అందుకే నీళ్లు కిందికి ఇవ్వడం వల్ల మనకు మిషన్ భగీరథ నీళ్లు ఇబ్బంది అవుతా ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం ఈ నీళ్ళ కొంచెం ప్రాబ్లం అవుతుంది. మొన్నటిసారి ప్రతి ఊర్లో అప్పుడేమన్నారు, ఇంటింటికి బోర్ ఇచ్చినాము, ఎక్కడ కూడా ఇక బోర్లు రిపేర్ చేయొద్దు, మోటార్లు రిపేర్ చేయొద్దు అంటే అన్ని మోటార్లు ఇంట్లో తీసుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికి ప్రతి ఊర్లో ప్రతి తాండాలో కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బోర్ ఇప్పించినాం. ఎండాకాలంలో నీళ్లు దాపినాం. వర్షం పడితే నీటి కొరత రాదు, అదృష్టం కొద్ది పడితే సంతోషం. ఒకవేళ నీళ్లు రాకపోతే, వర్షం పడకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా సమయంతో మీరు ఎక్కడెక్కడ అవసరం ఉందో అడిగితే ఆ నీటి కొరత కూడా తీరుస్తాం. మళ్ళీ మీకు ఇంకోటి, కౌలాస్ నాల ప్రాజెక్టు నుంచి కూడా మేము ఒక ప్రపోజల్ పెట్టినాం 40 కోట్లతోని. అక్కడ జూకల్లు నియోజకవర్గంకు, ఇక్కడ కంటి మండలంకు మొత్తం కౌలాస్ నాలకి వెళ్ళి ఫిల్టర్ బెడ్స్ కట్టి నీళ్ళు ఇస్తే మళ్ళీ ఈ నీళ్లు అక్కడికి వెళ్ళి సింగూరుకి వెళ్ళి వచ్చేటి నాగిల్గిద్దకు డైవర్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అది కూడా త్వరలో 16 తారీఖు నాడు జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారి బిడ్డ రిసెప్షన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. అక్కడ RWSO లో రమ్మని చెప్పిన కామారెడ్డి జిల్లా వాళ్ళని, మన నారాయణకే నియోజకవర్గ RWSO రమ్మని చెప్పిన 10 నిమిషాలు సీఎం గారితో టైం ఇప్పించమని అక్కడ డిస్కస్ చేసి వాళ్ళిద్దరితో సమన్వయం, మేమిద్దరం సమన్వయం సీఎం గారికి చెప్తే ఖచ్చితంగా ఇస్తారు. మనకు ఆ నీటి కొరత కూడా తీరుతుంది అని చెప్పేసి మీకు అందరికీ ప్లాన్ చేసి డిజైన్ చేశారు. మా డి గారు నాకంటే ఇంట్రెస్ట్ ఆయన రవీందర్, ఎప్పుడు కిషారెడ్డి సాబ్ ఉన్నప్పుడు కూడా ఆయన ఇక్కడ పనిచేసిన నారాయణగిరిలో ఏఈగా. అరే ప్రతి దానికి ఎంబడబడతాడు. సార్ ఇట్లా చేద్దాం సార్ ఇట్లా చేద్దాం సార్, మీరు వీళ్ళకి చెప్పండి సార్, మీరు వాళ్ళకి చెప్పండి సార్, మనకి ఇది శాంక్షన్ అవుతుంది సార్, నా ఎంబడబడతాం. అట్లాంటి ఆఫీసర్ ఉంటే ఎంతైనా పని చేయొచ్చు. అటువంటి ఆఫీసర్లు ఉంటే ఎంతైనా పని చేయొచ్చు. కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ తో పని చేస్తున్నాడు. సార్ ఇది పనికిరాదు మనకంటే మళ్ళీ రీడిజైనింగ్ చేసి 2 కారణాలు పెడతామంటే 2 కాదు 3 కారణాలు పెట్టు, కొంచెం బడ్జెట్ ఎక్కువైనా సరే మంచి పదాలు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలని చెప్పి చెప్తా ఉన్నా. మీకు 1 సంవత్సరం లోపల ఎట్టి పరిస్థితి సార్ మాటిస్తున్నా, ట్రాన్స్ఫర్ అయితే కూడా కావాలి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ఇది చేసి ఇక అంత లోపల మళ్ళా ఉన్న బడ్జెట్ కొత్తగా రివైజ్ రేట్స్ చేస్తున్నాం. అప్పటిదాకా మా రాహుల్ గారికి ఫోన్ చేయాలి, నేను బెంగళూరులో ఉన్నా సార్ అనాలి, నేను మెసేజ్ పెట్టాలి, ఫోన్ లేకపోతే కూడా మెసేజ్ పెట్టాలి. ఎప్పటికీ ఆయన మాట్లాడుతున్నా నేను, అరే ఒక్కడు చదువుకున్నాడు, అందుకే చదువు ముఖ్యమంట. ఆడపిల్లలకు చదివిపోయింది అని చెప్తా. 20 సంవత్సరాల వరకు పెళ్లి చేయవద్దు. కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలకు ఆశపడి పిల్లలను అత్తగారింటికి పంపిస్తా ఉన్నారు. మీరు తొందరగా బరువు దించుకోవాలని 14 ఏళ్లకే పెళ్లి చేస్తున్నారు. మేడం వచ్చినాక కళ్యాణ లక్ష్మి ఇయ్యనని చెప్పేసింది. 20 సంవత్సరాల వాళ్ళు ఉంటేనే, 18 సంవత్సరాలు దాటితేనే కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు అందరు తిరుగుతున్నారు, సార్ పెళ్లి చేసినాము బిల్లు వస్తలేదు సార్, కళ్యాణ లక్ష్మి వస్తలేదు సార్. అందుకే చెప్తున్నా, డిగ్రీ వరకు మనతో ఉన్నది ఫెసిలిటీస్ నారాయణకెళ్ళ. ప్రతి ఒక్క ఆడపిల్లకు డిగ్రీ వరకు చదివిపోయండి, తర్వాత వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఎగ్జాంపుల్ కలెక్టర్ మేడం, ఇప్పుడు ఆమె IAS ఎట్లయినా చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు కలెక్టర్ అయిందంటే వాళ్ళ అన్ని ర్యాంకులు ఆడపిల్లలకు వస్తున్నాయి. నేను జూనియర్ కాలేజ్ పోయినా, నేను అందరు ఆడపిల్లలకే ర్యాంకులు ఉన్నాయి. కాబట్టి నేను అందుకే చెప్తున్నా, పెళ్లి గురించి మీరు చేయకండి, ఖచ్చితంగా మీరు మళ్ళీ చదివిపోయాలి. ఇప్పుడు రాహుల్ ఒక్కడు చదువుకొని మీ తాండేది మొత్తం ఢిల్లీ లెవెల్ వరకు తీసుకొని పోయాడు. చదువు ఉంటే అట్లా. కాబట్టి తాండలో ఒక్క పిల్లగాడు చదువుకుంటే ఎంతో మందికి ఉపయోగం అవుతుంది. కాబట్టి రాహుల్ కూడా చెప్పిన నేను, లేదా ఇట్లా ప్రభుత్వం ఇట్లా పరిస్థితి ఉంటున్నది అని చెప్పేసి వారికి కూడా చెప్పిన, ఖచ్చితంగా మేము మళ్ళీ వచ్చే సంవత్సరం వర్షాకాలం లోపల మీకు బ్రిడ్జ్ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పేసి ఎంతమందిగా ఇప్పుడు కలెక్టర్ మేడం రిక్వెస్ట్ చేసిన. మొన్న EGS లా నేను చెప్పిన 20 లక్షలు 10 లక్షలు పెట్టిన, 10 లక్షలు పెడితే అక్కడ తాండా దిక్కు రోడ్ వేసుకున్నాడు. నేను 10కి ఇంకో 20 పెట్టి ఇక్కడ పైప్ లైన్స్ కన్వర్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ కూడా ఇబ్బంది ఉన్నదంటే అక్కడ చేసింది. సరే ఇప్పుడు మేడం కూడా మనకు 10-15 లక్షలు అర్జెంట్ ఇబ్బంది మేడం అంటే, మేడం పట్లకి వెళ్ళి మనకు 10 లక్షల అవసరం పడితే ఇంకో 5 లక్షలు ఎక్కువనా
ఇస్తే ఈ రోడ్డు మొత్తం చేసి ఆ వ్యవసాయ పొలాలకు మొత్తం నీళ్లు రాకుండా మొత్తం బోరీలు కట్టించేసి అది కూడా చెప్తాం. వాళ్ళ మీద నీళ్ళు వస్తున్నాయని మీ సర్పంచ్ గారు చెప్పాడు. ఈజీఎస్ లా పెద్ద పెద్ద చెక్ డ్యామ్లకు మనం ప్లాన్ చేసి నీళ్లు మొత్తం అక్కడనే ఆగేటట్ల ఇక్కడ వచ్చేసరికి నీళ్ళ ప్రెషర్ తగ్గిపోవాలి. ఎక్కువ నీళ్లు అక్కడ ఆగి నీళ్లు మెల్లగా కిందికి వస్తే ఎవరి పంట పొలాలు కూడా నష్టం కావు. కాబట్టి దానికి కూడా నేను మనకి ఈజీఎస్ పంపించి ప్లాన్ చేస్తాం. ఒకటే కాకుండా ఈ రోజు తహసీల్దార్ గారు అంత చొరవ తీసుకొని డిప్యూటీ తహసీల్దార్ గారు వాళ్ళు వచ్చి అందరితో మాట్లాడి రైతులతో అందరికి ఒప్పించి ఇప్పుడు సైట్ క్లియరెన్స్ మనకు అనుమతించింది. ఏదో కానీ ఊర్లో కొంచెం నాది కాదు అని ఏదైనా త్యాగం చేస్తే మనం ముందుకు పోతాం. ఇప్పుడు వాళ్ళందరూ పట్టేదారులందరూ రెడీ అయ్యారు. కొంచెం మాకు పోయినా సరే సార్ మేము ఇయ్యానికి రెడీ అని చెప్పింది. నిజంగా కూడా సభాముఖంగా వారందరిని అభినందిస్తా ఉంటుంది. పట్టేదారులు పొలాలు ఎవరైతే పోతున్నాయో వాళ్ళకి నిజంగా కూడా వారికి ఇంకా ఏ విధంగా సాయం కావాలంటే నేను వారికి ఇంకో విధంగా సాయం కూడా చేస్తా అని ఇప్పుడే చెప్పిండు సర్పంచ్ సాబ్. కొంతమంది దొంగలు వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంట, పైసే పూచిరే పైసే పూచ్ అని చెప్పేసి వాళ్ళకి నేర్పుతున్నారంట. వాళ్ళేమో పాపమో పెద్ద మనుషులు వాళ్ళకి పైసలు అడుగుండి పైసలు అడుగుండి అని నేర్పుతున్నారంట. అంటే పని కానివద్దు, కాంగ్రెస్ మంచి పేరు రావద్దు, సంజయ్ రెడ్డి మంచి పేరు రావద్దు, అదే ఉద్దేశంతో రోడ్డు కాకూడదని వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళ మాటలు మీరు దయచేసి ఇనొద్దని చెప్తూ అందరికి నిజంగా కూడా మీ గ్రామస్తుల సహకారం ఉంటే తొందరగా రోడ్ కంప్లీట్ చేసుకోవడం అని చెప్తూ అయితే మాకైతే మా సార్ పట్లోడ సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మాకు అన్ని రోడ్ సౌకర్యం గురించి అన్ని చేయగలుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ ఈ గైరాన్ తండా లేనప్పుడు సార్, ఈ తండా లేనప్పుడు ఇందిరమ్మ ఢిల్లీ నుంచి మాకు ఈ భూమి 200 ఎకరాలు భూమి శాంక్షన్ చేసి మా పెద్దోళ్ళకు ఫస్ట్ లో ఇచ్చిపోయింది, మా నాన్న ముత్తాతలకు. మరి అప్పటి నుంచి భూమి ఇచ్చింది మా కిష్టారెడ్డి సార్ గారు. ఈ రేణు తండాలు కూడా ఈ గైరాన్ తండా ఇప్పుడు పేరు పడ్డదానికి ఈ రేణు తండాలు కూడా మా కిష్టారెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే, పట్లోడ కిష్టారెడ్డి సాబ్ అప్పుడే మా తండా ఈ కట్టడం జరిగింది. దాని తర్వాత మాకు కరెంటు రాకడం కూడా మా కిష్టారెడ్డి సాబ్ చేతి మీదకి మా కరెంటు వచ్చినట్ల అప్పుడు. మరి దాని తర్వాత ఇప్పుడు మా పట్లోడ సంజయ్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారు మాకు చాలా ఉపకారం చేస్తారు. మరి ఆయన పేరు నుంచే మాకు రోడ్ తండకు అవుతుందని మేము చాలా సంబరం పడుతున్నాము. మరి ఆయన ఉపకారమే మా మీద మరి మా భారతదేశం ఫస్ట్ స్వతంత్రం అయింది సార్. కానీ మా తండకు మా సంజయ్ రెడ్డి పట్లోడ సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే గారే మాకు స్వతంత్రం చేసినట్లు అనిపిస్తుంది సార్. ఇది చాలా చేయి జోడించి మీకు అందరికి ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ ఉన్నాయి, 6 ఇళ్ళు అయినాయి, 4 బేస్మెంట్ మీద ఉన్నాయి సార్. అవి కూడా అవుతాయి. అవకాశం ఏం చేయలేదు మా గోపాల్ రెడ్డి సార్, టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అందరూ చూసిపోయారు కానీ ఊరు దాకా వచ్చి కానీ మాకు ఏం అడగలేదు. మా దగ్గర చేయాలి, మా తండకు ఏం సౌకర్యం ఇంత 5 రూపాయలది కూడా చేయలేదు సార్. మా స్కూల్ కు ఏం 5 రూపాయల పిల్లలకు కూడా సాయం చేయలేదు సార్. మరి ఎవరికి మా తండల మా ఆడబిడ్డలు కానీ ఎవరికి కానీ ఏం చేయలేదు. మా తండ పరిస్థితి ఘోరంగా ఉన్నది. మా సార్లే, మా కాంగ్రెస్ పార్టీ మాకు ఘోరం చూపిస్తుంది అని మాకు భరోసా ఉన్నది సార్. ఇది అయితే చేయి జోడించి మేము అందరికి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మా విలేజ్ వచ్చేసి గైరాన్ తండా వంగల్. ఈ రోజు ఎమ్మెల్యే సార్ రావడం జరిగింది మా విలేజ్ కి, అండ్ డిప్యూటీ కలెక్టర్ మేడం కూడా రావడం జరిగింది, అండ్ డిఈ సార్ కూడా రావడం జరిగింది. RNMP వాళ్ళు అందరూ వచ్చారు, అందరు సహకరించారు. మా విలేజ్ కి గత రోజుల నుంచి మనకు రిపబ్లిక్ వచ్చేసి 79 ఇయర్స్ అయిపోయి కూడా అప్పటి నుంచి మేము బాధపడుతున్నాం. అప్పటి నుంచి విలేజెస్, మా తాండలో విలేజెస్ అప్పటి నుంచి ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చి అప్పటి నుంచి రోడ్డు ఉన్నా ఇప్పుడు వరకు రోడ్స్ మాకు జరగలేవు. ఈ రోజు ఫైనల్లీ రోడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది విలేజ్ దగ్గర నుంచి. కాంగ్రెస్ పార్టీ వల్ల సార్, మన ఎమ్మెల్యే సార్ సంజయ్ రెడ్డి సార్ సహకారంతో సార్ కి అండ్ మేడం కి అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.